హాయ్, ఏం చేస్తున్నారు? ఇవాళ మా ఇంట్లో అయితే సిలిండర్ ఖతమైపోయింది. సో ఉదయాన్నే, ఎందుకంటే ముందుగానే ఎప్పుడు ఫస్ట్ నుంచి నా దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంటుంది కాబట్టి సిలిండర్ అయిపోగానే ఇలా దీని మీద చేస్తానన్నమాట. ఈరోజు ఇంకా పిల్లల కోసం వచ్చేసి పాస్తా చేద్దాం అనుకున్నా. ఇంకా మా ఆయన కోసం ఉప్మా, ఎందుకంటే పాస్తా మా ఆయన తినడు కాబట్టి. ఇక పిల్లలకి పాస్తా అంటే ఇప్పటికి సుమారుగా ఒక 2-3 నెలలు అయిపోయి ఉంటుంది. చేయలేదు, ఎప్పుడు చేయను, చాలా తక్కువ. సో ఇంకా అర్జెంట్ అన్నప్పుడు తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇలా పాస్తా తీసుకురమ్మని చెప్పారని చెప్పి నైట్ పాస్తా తీసుకొచ్చాను అనమాట. ఎంత పని చేసినా కూడా ఇంట్లో వంటింట్లో పని అవ్వదన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటే మన ఆడవాళ్ళకి పనికి వస్తూనే ఉంటుంది కదా. ఇండస్ట్రీ స్టవ్ కోసము నేను అన్ని స్టీల్వి, ఇంకా దీంతో పాటు సపరేట్గా ఒకటి కడాయి వస్తుంది అనమాట. ఇవి చూసారా, వాటర్ కాగబెట్టి అలా అయిపోయింది. ఇది వచ్చేసి ఇండస్ట్రీ స్టవ్ కోసం ఒకటి ఎక్స్ట్రా కొన్నాను అనమాట. అది చాలా వెయిట్ ఉంటుంది. ఇది మాత్రం స్టీల్ వేరే ఇవన్నీ. మనం ఇండస్ట్రీ స్టవ్ కొనేటప్పుడు ఒకటైతే కడాయి ఫ్రీగా వస్తుంది. దాంట్లో చేస్తే ఎక్కువ మాడిపోతుంది అని చెప్పేసి ఎక్కువ బాయిల్ చేయడానికి బాగుంటుంది. సో పాస్తా కోసం నేను అన్ని ముందుగానే రెడీ పెట్టుకున్నా. కానీ ఫస్ట్ మా ఆయన కోసం ఉప్మా చేసేసి తర్వాత పిల్లలకి పాస్తా చేద్దాం అనుకుంటున్నా. పాస్తా వీడియో కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇక బాగా కరివేపాకు ఎక్కువ వేసేసి ఇక సపరేట్గా మూంపల్లి వేపేసి ఇలా పైన వేస్తే మా ఆయనకి సూపర్ ఉంటుంది అనమాట. ఏది చేసినా సరే మూంపల్లి, బొరుగుల తాలింపు, పోహ అన్నిటిల్లో ఎక్స్ట్రా అనేది వేసిన పప్పులు వేయించుకొని పక్కన పెట్టి దాంట్లో చల్లి ఇస్తే కానీ మా ఆయన తినడు. అది ఒక అలవాటు అయిపోయింది ఆయనకి. ఇంకేముంది, డ్యూటీకి టైం అయిపోతుంది కాబట్టి నేనైతే తొందరగా ఉప్మా చేసి ఇచ్చాను. తెలిసి ఈయన డ్యూటీకి రెడీ అయ్యటానికి వెళ్ళిపోయటానికి షూస్ కట్టుకోవడానికి టైం అయిపోతుంది. ఈ షూస్ కట్టేలోపు నేను చేసిన ఉప్మా కూడా చల్లగా అయిపోతుంది. ఉప్మా వేడివేడిగా తింటేనే కదా బాగుంటుంది. కానీ మొత్తానికి ఎలాగోలా షూ అయితే కట్టడం అయిపోయింది. తినేసాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.